నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అన్నమయ్య జిల్లా గాలివేడిలో నలుగురు బలవన్మరణం. కుటుంబ కలహాలతో పిల్లలతో కలిసి చెరువులోకి దూకిన తల్లి. కాకినాడ జిల్లాలో సీఎం యాత్రతో ప్రజలకు తప్పని పాట్లు. ట్రాఫిక్ ఆంక్షలతో గంటల కొద్దీ అవస్థలు. గిగ్ వర్కర్ల గోడు పట్టించుకొని జగన్ సర్కార్. ఉపాధి లేక కార్మికులుగా మారుతున్న అన్ని జిల్లాల్లోని అనకాపల్లిని దగా చేసిన సీఎం జగన్. 5 ఏళ్లలో ఇచ్చిన ఏ హామీని అమలు చేయని పరిస్థితి. అన్నమయ్య జిల్లా మండల కేంద్రమైన గాలివీడిలోని చిలకలూరిపేటలో దారుణం జరిగింది. వేముల నాగరాణి అనే మహిళ తన 3 పిల్లలతో కలిసి వెలిగల్లు ప్రాజెక్టు వద్ద ఉన్న గండిమడుగు నీటిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. శుక్రవారం రాత్రి భర్తతో ఘర్షణ జరగడంతో రాత్రి 8 గంటల సమయంలో పిల్లలతో కలిసి నాగరాణి ఇంటి నుంచి వెళ్లిపోయింది. గండిమడుగు ఒడ్డున చెప్పులు, చరవాణిని గుర్తించిన బంధువులు నీటిలో గాలింపు చేపట్టి మృతదేహాలను వెలికితీశారు. పోలీసులు భర్త విక్రమ్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హామీలిచ్చి అరచేతిలో స్వర్గం చూపించడంలో సీఎం జగన్ది అందవేసిన చెయ్యి. 2019కి ముందు ఎలాగైనా అధికారంలోకి రావాలని ఇష్టారీతిన హామీలిచ్చారు. తీరా చూస్తే ఏ ఒక్కటి అమలుకు నోచుకోలేదు. అనకాపల్లి జిల్లాలోనూ అదే జరిగింది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు నిధులు కేటాయించకుండా పక్కన పెట్టారు. సాగునీటి వనరుల్ని అస్మదీయులకు కట్టబెట్టి అన్నదాతలను అంధకారంలోకి తోసేశారు. సహకార చక్కెర కర్మాగారాల్ని మూసేసి చెరుకు రైతుల నోట్లో మట్టి కొట్టారు. 5 ఏళ్లు అధికారంలో ఉండి ఒక్క హామీ నెరవేర్చని జగన్ ఓట్ల కోసం నేడు జిల్లాకు వస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో పేదలకు పెత్తందార్లకు మధ్య యుద్ధం జరుగుతోందని, తాను పేదల పక్షాన ఉన్నానంటూ జగన్ ఊదరగొడుతుంటారు. కానీ అవన్నీ మాటలకే పరిమితమని అనకాపల్లి జిల్లాలోని రైతుల పరిస్థితి చూస్తే అర్థమవుతోంది. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల్లో నీటిని షిరిడి సాయి, అదానీ వంటి అస్మదీయ కంపెనీలకు కట్టబెట్టి పేద రైతుల గొంతు కోశారు. ప్రధాన సాగునీటి ప్రాజెక్టు అయిన తాండవ రిజర్వాయర్ కింద అనకాపల్లి, కాకినాడ జిల్లాల పరిధిలో 51,465 ఎకరాల ఆయకట్టుంది. ఈ జలాశయంలో సరిపడినన్ని నీళ్లుండవని జలవనరుల శాఖ అధికారులే చెబుతున్నారు. గత ఖరీఫ్లోనూ ఈ రిజర్వాయర్ కింద వారబందీ విధానంలో నీళ్లు విడిచిపెట్టారంటే సాగునీటికి ఎంత ఇక్కట్లు పడుతున్నారో అర్థమవుతోంది. అలాంటి ప్రాజెక్టుకు ఎగువన కొయ్యూరు మండలం ఎర్రవరం వద్ద షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ నెలకొల్పనున్న 1000 మెగావాట్ల పంపుడు స్టోరేజీ హైడ్రో ప్రాజెక్టుకు 0.56 టీఎంసీ నీళ్లు కేటాయించారు. ఆ మేరకు తాండవ జలాశయంలోకి ఎగువ నుంచి వచ్చే నీరు తగ్గిపోతోందని జలవనరుల శాఖ అభ్యంతరం వ్యక్తం చేసినా జగన్ పట్టించుకోలేదు. రైవాడ జలాశయం నీటిని పూర్తిగా సాగునీటి అవసరాలకే వినియోగించేలా చూస్తామని, అదనపు ఆయకట్టుకు నీరందిస్తామని జగన్ పాదయాత్రలో హామీ ఇచ్చారు. రైవాడ జలాశయం కింద 44 గ్రామాల పరిధిలో 15,344 ఎకరాల ఆయకట్టుంది. జీవీఎంసీ తాగునీటి అవసరాలకు రోజు 50 క్యూసెక్కుల నీరు ఈ ప్రాజెక్టు నుంచే విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఈ జలాశయానికి ఎగువన అనంతగిరి మండలంలోని పెదకోట వద్ద అదానీ గ్రీన్ ఎనర్జీ కంపెనీ ఏర్పాటు చేయనున్న 1000 మెగావాట్ల పంపుడు స్టోరేజీ హైడ్రో పవర్ ప్రాజెక్టుకు 0.39 టీఎంసీల నీళ్లు కేటాయించేశారు. మా నాన్న శంకుస్థాపన చేసిన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును పరుగులు పెట్టిస్తానని సీఎం జగన్ గొప్పగా చెప్పారు. ప్రాధాన్య ప్రాజెక్టుల జాబితాలో పెట్టి 2 దశల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. 5 ఏళ్లలో ఒక్క పైసా నిధులివ్వలేదు. ఉత్తరాంధ్రలోని 8 లక్షల ఎకరాలకు సాగునీరు, 1200 గ్రామాల్లో 30 లక్షల మందికి తాగునీరు అందించే ఈ ప్రాజెక్టు తొలిదశ పనులకు తెదేపా హయాంలో 2022 కోట్లు కేటాయించారు. టెండర్లు పిలిచి గుత్తేదారులకు పనులు అప్పగించారు. ప్రభుత్వం మారిన తర్వాత మిగతా దశ పనులకు టెండర్లు పూర్తి చేసినా నిధులు కేటాయించలేదు. ఈ ప్రాజెక్టు కోసం సుమారు 16,040 ఎకరాలు సేకరించాల్సి ఉంది. సర్వే చేసి ల్యాండ్ పొజిషన్ షెడ్యూల్ విడుదల చేశారు. నిధుల్లేక పనులు ముందుకు కదల్లేదు. ప్రాజెక్టు పనులు దక్కించుకున్న గుత్తేదారు సంస్థల్లో కొన్ని ఇక్కడి నుంచి వెళ్లిపోయాయి. జగన్ పాలనలో 3 సహకార చక్కెర కర్మాగారాలు మూసేశారు. తుమ్మపాల కర్మాగారాన్ని విక్రయించారని నిర్ణయించారు.
లిక్విడేటర్ని పెట్టి ఆస్తులు అంచనా వేయించారు. రైతులు అడ్డుపెట్టుకుని కోర్టుకు వెళ్లడంతో ఆ ప్రక్రియ తాత్కాలికంగా వాయిదా పడింది. పాయకరావుపేటలోని తాండవ సహకార చక్కెర కర్మాగారాన్ని 2021లో మూసేశారు. రైతులకు బకాయిలు చెల్లించకుండా ఇబ్బంది పెట్టారు. బకాయిల కోసం జరిగిన ఉద్యమంలో ఒక రైతు గుండెపోటుతో మరణించారు. ఆ తర్వాత ఎప్పటికో చెల్లించారు. 350 మంది ఉద్యోగులకు నేటికి పూర్తి స్థాయిలో జీతాలివ్వలేదు. ఇంకా 13,50,00,000 పెండింగ్ లో ఉంచారు. ఏటికొప్పాక చక్కెర కర్మాగారం సిబ్బందికి 8,50,00,000 చెల్లించాల్సి ఉంది. తాండవ, ఏటికొప్పాక పరిశ్రమల పరిధిలో తుని, పాయకరావుపేట, నర్సీపట్నం, యలమంచిలి, ప్రతిపాడు నియోజకవర్గాల్లోని 15,000 మంది అన్నదాతలు చెరకు సాగుకు దూరమయ్యారు. ఏటికొప్పాక అదే మాదిరిగా పాయకరావుపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి తాండవ షుగర్ ఫ్యాక్టరీని కూడా పూర్వ వైభవం తీసుకొస్తాం. షుగర్ ఫ్యాక్టరీని ఆధునీకరిస్తాం, ఆదుకుంటాం. రైతులకి ఏమైనా బకాయిలు ఉంటే చెల్లిస్తాం. ఈ ఫ్యాక్టరీని ఆదుకుంటామని చెప్పి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఏటికొప్పాక కానీ తాండవ కానీ షుగర్ ఫ్యాక్టరీలు మూసివేయడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు అలాగే స్థానికంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు పోటీ చేయబోయేవారు అందరూ కూడా మీరిచ్చినటువంటి హామీ మీద నిలబడి తాండవ, ఏటికొప్పాక షుగర్ ఫ్యాక్టరీని తెరిపించడానికి కావలసినటువంటి అన్ని రకాల చర్యలు చేపట్టారు. శ్రీపట్నాన్ని కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. లెటర్ ఇచ్చిన తర్వాత కూడా ఆయన స్పందించలేదు. అమర్నాథ్ గారికి కూడా లెటర్ ఇచ్చి ఉన్నాం. ఆయన కూడా ఇస్తానని చెప్పి హామీ ఇచ్చారు. కనీసం ఇప్పటికి వచ్చి మమ్మల్ని ఆదుకోలేదు. మా జీవితాలు చూస్తే ఇంచుమించులో 2 సంవత్సరాల బట్టి రోడ్డుని పడి ఉన్నాం. అప్పులు పాలైపోయి ఉన్నాం. 9 మంది ఆత్మహత్య చేసుకున్నారు ఈ జీతాలు లేక. ఇంత కష్టకాలంలో కూడా ఈ ప్రభుత్వం ఆదుకుంటానని చెప్పి 5 సంవత్సరాలు పూర్తయిన సరే మాకు ఏ హామీ కూడా నెరవేర్చలేదు. తెలుగుదేశం నేత బొండా ఉమా మీడియాతో మాట్లాడుతున్నారు. విజయవాడ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ముఖ్యమంత్రి లేడు. కంప్లీట్ గా ఎలక్షన్ కోడ్లోకి, నిబంధనలోకి రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు వచ్చిన తర్వాత కూడా మీ కళ్ళ ముందే తప్పుడు కేసులు పెట్టి నామినేషన్ వేసినటువంటి నన్ను ఈరోజు పోలీసులు నిత్యం వేధిస్తూ ఉన్నారు. నిత్యం 100 మంది పోలీసులు నిన్న మా ఆఫీస్ చుట్టుముట్టారు. 100 మంది, 2 ఏసీపీలు, 4 సిఐలు, 6-7 మంది ఎస్ఐలు, కానిస్టేబుల్స్, టాస్క్ ఫోర్సు, వీళ్ళందరూ కూడా ఒక యుద్ధానికి వచ్చినట్టుగా విజయవాడ సిపి మా మీదకి పంపించాడు. మేము అడుగుతా ఉన్నాం, ఏం తప్పు చేశాం? మేము రోజు ప్రజల్లో ఉన్నాం. సీఎం మీద గులకరాయి దాడి జరిగితే దానికి ఒక మైనర్ని తప్పుడు కేసులో ఇరికిచ్చి అతన్ని లోపల పెట్టారు. మళ్ళా ఈరోజు 164 స్టేట్మెంట్ అంట. జడ్జి గారి ముందు వాళ్ళ కుటుంబం ఏదైతే వేముల సతీష్ రిమాండ్లో ఉన్నాడో వాళ్ళ తల్లిదండ్రుల్ని అక్రమంగా నిర్బంధించి వాళ్ళ తల్లిదండ్రుల మేడ మీద కత్తి పెట్టి టార్చర్ చేసి 3rd డిగ్రీ ఉపయోగించి ఈరోజు మీ కొడుకు మేము చెప్పినట్టుగా 164 స్టేట్మెంట్ ఇవ్వకపోతే శాశ్వతంగా మీ కొడుకుని కోడికత్తి సీనులాగా జైల్లో ఉంచుతాము అని ఒక పోలీసు ఉన్నతాధికారులే బెదిరిస్తూ ఉంటే ఇంకా ఎక్కడ రాష్ట్రంలో చట్టం అమలు అవుతోంది? ప్రతి అంశాన్ని ఎలక్షన్ కమిషన్ గారి దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం, డీజీపీ దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. మొత్తం డీజీపీ, సిపి, ఏసీపీలు అందరూ ఒక సిండికేట్గా ఏర్పడి, ఈ పోలీస్ సిండికేట్గా ఏర్పడి తెలుగుదేశం పార్టీ నామినేషన్ ఎమ్మెల్యే కంటెస్టెడ్ క్యాండిడేట్లను వేధిస్తానికి కుట్ర పన్నారనంటే ఇంతకన్నా దుర్మార్గం ఉందా అని అడుగుతా ఉన్నా. సిగ్గుతో చచ్చిపోవాలి మీరు ఐపీఎస్లు. మీరు ఉన్నతమైన చదువులు చదువుకొని కష్టపడి ఐపీఎస్లు అయ్యి ఇవాళ ఒక నేరగాడి చేతిలో కీలుబొమ్మలుగా మారిపోయారంటే ఇంతకన్నా దుర్మార్గం ఉందా? మీ చొక్కాల మీద ఉన్నటువంటి ఐపీఎస్ సిగ్గుతో తల వంచుకుంటుంది, సిగ్గుతో తల వంచుకుంటుంది. సిపి కాంతిరావు అన్న
టాటా అని చెప్తా ఉన్నా, డీజీపీకి చెప్తా ఉన్నా, సీతారామాంజలికి చెప్తా ఉన్నా. ఏంటిది? గులకరాయి వేశాడని అతను తీసుకెళ్లారు. అతను స్పష్టంగా చెప్పాడు, ప్రెస్లో పేపర్లో వచ్చింది. మా అన్నా క్యాంటీన్ని, మా ఇంటి పక్కన ఉండే అన్నా క్యాంటీన్ తొలగిచ్చారు. మా అమ్మకి 200 నాకు 300 ఇస్తానని డబ్బులు ఎగ్గొట్టారు. మధ్యాహ్నం నుంచి ఎండలో నుంచున్నాము. ఆ కడుపు మంటతోనే గులకరాయి వేశానని చెప్పి అతను స్పష్టంగా చెప్పాడు. చెప్పిన మైనర్ బాయ్ అయినటువంటి వేముల సతీష్ని తప్పుడు ఆధార్ కార్డు సృష్టించి, తప్పుడు బర్త్ సర్టిఫికేట్ సృష్టించి ఇవాళ అతన్ని రిమాండ్కి పంపించి వాళ్ళ తల్లిదండ్రుల్ని బెదిరించి 2 రోజుల నుంచి వేముల సతీష్ వాళ్ళ అమ్మ నాన్న పోలీసుల చిత్రహింసలు తట్టుకోలేక, మేము పెద్దవాళ్ళమండి, మా అబ్బాయి అలా తప్పు చేయలేదండి బతిమలాడుకుంటా ఉన్నా. ఈ పోలీసుల మనసు కరగలేదు. మాకు తాడేపల్లి నుంచి ఆదేశాలు వచ్చినాయి, మేము చేయాల్సిందే, మీ అబ్బాయి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇవ్వాల్సిందే అని ఇవాళ జడ్జి గారి ముందు 164 స్టేట్మెంట్కి పెడతా ఉన్నారు. దాని ద్వారా ఇది వేముల సతీష్ స్టోరీ. రెండోది, మా సెంట్రల్ నియోజకవర్గ బీసీ నాయకుడైన వేముల దుర్గారావు. ఇతను పాపం ఏంటంటే ఆ వడ్డెరగూడెంలో ఉండటం ఇతను పాపం. ఇతనికి రాయేసిన అతను వేముల, ఇతను కూడా వేముల. ఏ సంబంధం లేనటువంటి ఇతను తీసుకుని వెళ్ళి 6 రోజులైంది. ఎక్కడున్నాడో తెలియదు. కోర్టుకు పెట్టరు, రిమాండ్ చూపించరు. ఎవడిచ్చాడండి మీకు ఈ చట్ట ఉల్లంఘన హక్కులు? మీకు ఏం చెప్తుందండి న్యాయ చట్టం? న్యాయశాస్త్రం ఏం చెప్తుంది? సిపి గారు మీకు తెలీదా? 24 అవర్స్ లోపు జడ్జి గారు ముందు పెట్టాలని తెలీదా మీకు? 6 రోజుల నుంచి ఎవరో కాకినాడ నుంచి ఏసీపీ హనుమంతరావుని పిలిపించారు. రమణమూర్తి అనే ఏసీపీని గుంటూరు నుంచి పిలిపించి చిత్రహింసలు దుర్గారావుని, వేముల దుర్గారావుని, వాళ్ళ తాలూకా 5 ఆడవాళ్ళని ఇవాళ కూడా వాళ్ళ ఇంటి మొహం చూడలా. ఒప్పుకోమని, తప్పుడు కేసు ఒప్పుకోమని ఆడవాళ్లతో సహా పోలీస్ స్టేషన్లో పెట్టి చిత్రహింసలు పెడుతున్నారంటే అసలు ఈ రాష్ట్రంలో చట్టం అమలవుతుందా? చట్టం అనేది ఉందా? ఎన్నికల సంఘం పట్టించుకోదా? మేము మొదటి రోజే ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేశాం, సిబిఐ ఎంక్వైరీ ఇవ్వండి. సీఎం మీద గులకరాయి దాడిని గతంలో కూడా కోడికత్తి కేసు ఇట్లాగే చేసి సానుభూతి పొందడానికి అమాయకుడైన కోడికత్తి శ్రీనుని ఇరికిచ్చి 5 సంవత్సరాలు జైల్లో పెట్టించిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. కాబట్టి మీరు సిబిఐ ఎంక్వైరీ ఇవ్వండి అని చెప్పి మొదటి రోజే లెటర్ రాశాం. ఎవరు రాయాల్సిన లెటరు? జగన్మోహన్ రెడ్డి రాయాల. నా మీద దాడి జరిగింది, నా మీద దాడితో అన్నీ తేల్చండి అని చెప్పి అతను రాయాల్సినటువంటి లేఖని మేము ఒక ముఖ్యమంత్రి మీద దాడి జరగటం కరెక్ట్ కాదు. వైకాపా నుంచి తెలుగుదేశంలోకి చేరికలు రోజురోజుకు ఊపందుకుంటున్నాయి. అధికార పార్టీ నుంచి భారీ సంఖ్యలో ముఖ్య నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశంలోకి చేరుతుండటంతో చాలా చోట్ల వైకాపా ఖాళీ అవుతోంది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ డీవీఆర్ కాలనీలోని 18వ వార్డులో కూటమి అభ్యర్థి తంగిరాల సౌమ్య సమక్షంలో 45 కుటుంబాలు వైకాపా నుంచి తెలుగుదేశంలో చేరాయి. వీరితో పాటు వైకాపా బూత్ కన్వీనర్ గోపి పసుపు కండువా కప్పుకున్నారు.
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం గండ్రాయి గ్రామంలో తెదేపా నేత శ్రీరామ్ చినబాబు సమక్షంలో భారీ సంఖ్యలో వైకాపా కార్యకర్తలు పార్టీలోకి చేరారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో కూటమి అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ సమక్షంలో మోపిదేవి మండలం కె కొత్తపాలెం ఎంపీటీసీ లత మరో 20 మంది జనసేన పార్టీలో చేరారు. పల్నాడు జిల్లా గురజాలలో కూటమి అభ్యర్థి ఎరపతినేని శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ఆధ్వర్యంలో 200 కుటుంబాలు వైకాపాను వీడి తెదేపా తీర్థం పుచ్చుకున్నాయి. చిలకలూరిపేటలో వైకాపా నుంచి తెదేపాలోకి భారీగా చేరికలు జరిగాయి. ప్రతిపాటి పుల్లారావు సమక్షంలో చిలకలూరిపేటకు చెందిన 80 కుటుంబాలతో పాటు గంగన్నపాలెనికి చెందిన 50 కుటుంబాలు తెదేపాలో చేరాయి. తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో వైకాపాకు షాక్ తగిలింది. డక్కిలిలో మండల పరిషత్ ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, వైకాపా నేత మాజీ మండల కన్వీనర్ రంగినేని రాజా, మరో 7 సర్పంచ్లు తెదేపాలో చేరారు. వైఎస్సార్ జిల్లా కమలాపురం నియోజకవర్గంలో వైకాపా నుంచి తెదేపాలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. వల్లూరు, చింతకొమ్మదిన్నె, వీరపునాయునిపల్లె మండలాలకు చెందిన 90 కుటుంబాలు పుత్తా నరసింహారెడ్డి సమక్షంలో తెదేపాలో చేరాయి. నంద్యాల జిల్లా డోన్లోని త్రివర్ణ కాలనీకి చెందిన మాజీ కౌన్సిలర్ దస్తగిరి, ఆయన అనుచరులు వైకాపాను వీడి పసుపు కండువా కప్పుకున్నారు. తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి వీరిని పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం జగన్ మేమంతా సిద్ధం పేరుతో నిర్వహిస్తున్న బస్సు యాత్ర, సభలు ప్రజలకు తలనొప్పి తెచ్చిపెడుతున్నాయి. కాకినాడ జిల్లా అచ్చంపేటలో సీఎం సభ దృష్ట్యా పోలీసుల ట్రాఫిక్ ఆంక్షలతో వాహనదారులు నానా అవస్థలు పడ్డారు. మరోవైపు సీఎం మేమంతా సిద్ధం అంటుంటే ప్రజలు మాత్రం సిద్ధంగా లేమని కరాఖండిగా చెప్పేశారు. సభకొచ్చిన కొద్దిమంది కూడా సీఎం ప్రసంగం కంటే ముందుగానే వెళ్లిపోయారు. కాకినాడ జిల్లా కాకినాడ గ్రామీణ మండలం అచ్చంపేట కూడలిలో నిర్వహించిన మేమంతా సిద్ధం సభ ప్రజలకు చుక్కలు చూపించింది. సభకు జనాన్ని తరలించేందుకు ఆర్టీసీ బస్సులు కేటాయించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు పోలీసుల ట్రాఫిక్ ఆంక్షలతో ఎక్కడికక్కడా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో గంటల తరబడి ట్రాఫిక్లో పడిగాపులు కాస్తూ ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సీఎం బస్సు యాత్ర సభకు ప్రజాదరణ కరువైంది. సీఎం బస్సులో వెళుతున్నా ప్రజలెవ్వరూ పట్టించుకోలేదు. సభలో జనం ఎక్కువ మంది కనిపించారని ద్విచక్ర వాహనదారులకు పెట్రోల్ కూపన్లిచ్చారు. అంత కష్టపడి జనాన్ని తరలిస్తే వారంతా సీఎం ప్రసంగిస్తుండగానే సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. పోలీసులు బారికేడ్లు పెట్టి ఆపేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. బస్సు యాత్రలో సీఎం జగన్ కు విద్యార్థుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. ఏడీబీ రోడ్డులో ఆదిత్య విశ్వవిద్యాలయం మీదుగా యాత్ర సాగింది. వర్సిటీ యాజమాన్యం జగనన్న విద్యా దీవెనతో మేలు జరిగిందని చెబుతూ థ్యాంక్యూ సీఎం సార్ అని ఫ్లెక్సీ ముద్రించి విద్యార్థులతో నినాదాలు చేయించేందుకు సిద్ధమయ్యారు. విద్యార్థుల వద్ద బస్సు ఆపిన సీఎం విద్యా దీవెన అందరికీ అందుతోందా అని అడిగారు. ఇంతలో విద్యార్థులంతా ఒక్కసారిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి అనుకూలంగా నినదించారు. నినాదాల తీవ్రత పెరగడంతో అసహనానికి గురైన సీఎం అక్కడ్నుంచి వెనుదిరిగారు.